క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 54వ కీర్తన మొదటి 2 చరణాలు. 54వ కీర్తన మొదటి 2 చరణాలు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, దావీదు భక్తుడు తన ప్రార్థన ఆలకించమని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థనలో ఎప్పుడూ కూడా మన సమస్య, మన దీనస్థితి, మన దిక్కులేని స్థితిని గురించి మాట్లాడుతూ ఉంటాం. అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, చూడు అంటాం. అయ్యా, నేను దీన్ని భరించలేకపోతున్నానయ్యా, కార్యం చేసి పుణ్యం కట్టుకో అంటాం. అయ్యా, నేను ఉండలేకపోతున్నానయ్యా అంటాం. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నువ్వు ఉండలేకపోతున్నావనో, నువ్వు తట్టుకోలేకపోతున్నావనో, నువ్వు భరించలేకపోతున్నావనో నీ మనం వినాలని ఏం లేదు. ఎందుకంటే ఆయన మన మనవి వినటానికి మన దగ్గర అర్హత ఉందా అన్నది మొదటి ప్రశ్న. ఎందుకు వినాలి? నా మొర ఆలకించుమని అన్నాడు కదా ఇక్కడ దావీదు. నా మాటలు చెవిని పెట్టుము అన్నాడు కదా. ఎందుకు పెట్టాలి? ఎందుకు వినాలి? ఏం క్వాలిటీస్ ఉన్నాయని? ఇప్పుడు నాకు అప్పుడు అవసరం వచ్చింది కాబట్టి గబగబా మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తే ఏమంటాను? తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అంటావు. అంటే నువ్వు భరించలేకపోతున్నావని నీ మాట వినేయాలా? నువ్వు తట్టుకోలేకపోతున్నావని నీవు చేసిన ప్రార్థనకి సమాధానం వచ్చేయాలా? అలా రావాలంటే ఏం చేశాను నేను? ఆయన అనుకున్నట్టుగా ఏమైనా ప్రవర్తించానా? పొద్దున్న లేచి బైబిల్ చదివేసి ప్రార్థన చేస్తే కాదుగా. ఏ ఉద్దేశంతో నా మనం వినాలని మనం అంత బలంగా ప్రార్థన చేస్తున్నాం? అందుకే మొదటి చరణంలో చక్కగా మాట్లాడాడు. నా మనం ఆలకించము, నా మొర వినుము అని చెప్పే ముందే ఒక విషయాన్ని దావీదు ప్రస్తావన చేసి, నీ నామమును బట్టి, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము అని అంటున్నాడు. నీకున్న పేరుని బట్టి, నీకున్న ఇదిని బట్టి నన్ను కరుణించుము, జ్ఞాపకం చేసుకో అంటున్నాడు తప్ప నాకున్న దీనస్థితిని బట్టి కాదు. నాకున్న దీనస్థితిని చూస్తే నువ్వు అసలు తీర్చవన్న విషయం నాకు తెలుసు. అందుకే నీకున్న నామమును బట్టి, నీకున్న పరాక్రమమును బట్టి, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి, నీవు నన్ను భరించిన దాన్ని బట్టి, నా సామర్థ్యత, నా స్తోమత, నా మంచి నీ ఎదుట ఎంత మాత్రము నిలబదాం. అది గ్యారంటీ. మరి నేనేం చేయాలి? ప్రార్థన చేస్తా. కానీ వినాలి అని అంటే నా దగ్గర ఏదో ఉండాలిగా. నా దగ్గర ఇవ్వటానికి ఏం లేదు. అందుకే నా మనవి నువ్వు ఎందుకు ఆలోచించాలి, నా మనవి నువ్వు ఎందుకు ఆలకించాలి, నా ప్రార్థన నువ్వు ఎందుకు వినాలి అని అంటే, ప్రభువా, దానికి కారణం ఇది. నన్ను పక్కన పెట్టు. నీకున్న నామాన్ని బట్టి,
ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఏంటిది? ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప చూపించేవాడు, ఇట్లా ఆయనకి పేర్లు ఉన్నాయి కదా. ఆ పేరును బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీకున్న గొప్పతనాన్ని బట్టి ఈ నలుసుని జ్ఞాపకం చేసుకో. నీకున్న బలాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. నాకు వచ్చిన ఈ సమస్య నుంచి నేను బయటపడటానికి నీ బలమే ప్రయోజనం, నా బలం కాదు. నీకున్న బలంతో నాకున్న సమస్య పెద్ద సమస్యే కాదు. నీకున్న బలంతో నన్ను బయటపడే. అలాగే నీకున్న ఆ జాలి కలిగిన హృదయంతోనే నన్ను జ్ఞాపకం చేసుకో తప్ప నాకున్న మంచితనాన్ని చూసి నన్ను జ్ఞాపకం చేసుకోమని అయితే నేను అడగను ప్రభువా. ఎందుకంటే నీ ముందు నిలబడే హక్కు, అధికారం, స్తోమత, సామర్థ్యత నా దగ్గర లేదు. నిన్ను బట్టి మనం అప్పుడప్పుడు కొంతమందిని అనుకుంటాం, అయ్యగారు అంటే పాస్టర్ గారు అని కాదు, ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే, అయ్యగారు మీకు ఇదొక లెక్క, మీకు ఇదొక విషయమా బాబు, చేసి పెట్టండి అయ్యా అంటాం. వెళ్ళి అయ్యా చెయ్యయ్యా, నాకున్న సమస్యను నా వల్ల కావటం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ చెయ్యయ్యా అంటే చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అదే వెళ్ళి అయ్యా నాకు ఇదో సమస్య వచ్చింది, ఇది తీర్చటం మీకు నలుసు అంతా. నా దేన స్థితి పక్కన పెట్టండి, మీరు తీర్చగలిగిన స్థితిలో ఉన్నారు, ఒకసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అది ఎలా ఉంది? దావీదు అలాగే చెప్తున్నాడు. మనం అలా ప్రార్థన చేయాలి. నా దేన స్థితి, నా పరిస్థితి, నా ఇబ్బంది నేను తట్టుకోలేకపోతున్నా, సో వాట్, అది నువ్వు తెచ్చుకున్నావు. నీకున్న ఈ స్థితికి కారణం నువ్వే, దేవుడు కాదుగా. దేవుడిని ఎలా చెప్తావు నువ్వు నా స్థితిని చూడయ్యా అని? దేవుడికి తెలుసు ఆల్రెడీ. ఆ స్థితి తెచ్చుకుంది నువ్వు నేనే. మరి మనం చేయాల్సింది, అయ్యా నా స్థితి కాదు, నీ స్థితిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ నామాన్ని బట్టి, నీకున్న ఘనతను బట్టి, నీకున్న పరాక్రమమును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. అది విషయం. అది గ్రహించుకోవాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ అట్లా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయగలని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.